మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ శనివారం మందార చెట్టు కనిపిస్తే ఈ మాట అనండి చాలు. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది. మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. కాబట్టి మందార చెట్టు కనబడితే ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. ప్రకృతి ప్రసాదించిన చెట్టు మందార చెట్టు. కాబట్టి మందార చెట్టు కనబడితే ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. శనివారం రోజు మందార చెట్టు కనబడితే ఇలా చేస్తే మీ జీవితం అనేది మారిపోతుంది. ఏ వ్యక్తి అయితే ధన సంపద లేదు, ధనం రావటం లేదు, డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి, అమ్మవారి అనుగ్రహం కలగటం లేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు శనివారం రోజు మందార చెట్టు కనబడితే ఇలా చేస్తే చాలు. మీకు జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి లోటు రాదు. డబ్బు లేదనే బాధ కూడా కలగదు. ధనానికి అసలు ఎప్పుడూ కూడా లోటు అనేది రానే రాదు. అంత చక్కగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మందార చెట్టు అనేది చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు ఖచ్చితంగా ఉంటారని మనకు శాస్త్రం చెప్తుంది. మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణించబడుతుంది. మందార చెట్టుకు ప్రకృతికి దగ్గర సంబంధం ఉంటుంది. ఈ చెట్టు ప్రకృతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉంటుంది. కాబట్టి మందార చెట్టు కనబడితే మీరు శనివారం పూట మీ మనసులో ఈ మాట అనుకోండి. వెంటనే మీ జీవితం అనేది మారిపోతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను మీరు తీర్చుకోవడానికి ఈ పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి అసలు శనివారం రోజు మందార చెట్టు కనబడితే ఏ మాట అనాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారు ఆదిశేషునిపై విశ్రమించి ఉండగా జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి స్వామివారి పాదాలు ఒత్తుతూ ఉన్నది. ఆ దంపతుల అన్యోన్యత లోకానికే ఆదర్శం. ఈ సృష్టిలోని అందమంతా ఆ శ్రీ మహాలక్ష్మి తల్లియందే కలదు. శేషునిపై కూర్చొని భర్తకు సపర్యలు చేస్తున్న ఆ ముగ్ధ మనోహర రూపిణి ఎంతో దివ్యంగా ఉంది. సృష్టి మొత్తాన్ని తనలో నింపుకొని ఆ సృష్టినంతటినీ పోషిస్తూ వారందరి హృదయాలలోనూ చిరునవ్వుతో ఉండే ఆ పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుడు. తన ముద్దుల పట్టమహిషి వంక చిరునవ్వుతో చూస్తూ ఏవో కబుర్లు చెప్తున్నాడు. ఏమి విశేషం చెప్తున్నాడో గాని ఆ తల్లి పెనివిటి వంక ఆశ్చర్యంగా చూస్తున్నది. ఇంతలోనే మళ్ళీ ఏదో వేలాకోలం చేస్తున్నట్లున్నాడు. ఆ జగన్మాత సిగ్గుతో ముడుచుకున్నది. ఆ తల్లి సిగ్గుపడితే ఆ ప్రకృతిలోని పుష్పాలన్నీ ముడుచుకున్నట్లు ప్రకృతి మొత్తానికి ఒక వింత శోభ చేకూరింది. ఇంతలో అక్కడికి నారదుల వారు వచ్చారు. సర్వకాల సర్వ అవస్థల యందు తన నామస్మరణమే చేసే నారదుల వారంటే స్వామికి ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ. నారదుడు రాగానే శ్రీ స్వామివారు ఏం నారద, ఏమిటి విశేషం అని నవ్వుతూ నారదుడిని పలకరించారు. అప్పుడు నారదుడు, ఓ పరంధామ, నీకివే నా నమస్కారములు. నీకు తెలియని విశేషాలేముంటాయి స్వామి? ఈ సకల చరాచర సృష్టి నీ కను సన్నల ఎందే నడుస్తున్నది కదా. సకల జీవకోటి నీ స్వరూపమే కదా. నీకు తెలియనిది నాకు తెలిసినది ఏముంటుంది స్వామి? నీ దయ వలన అన్ని లోకాల వారు ఎంతో సుఖప్రదంగా ఉన్నారు. ఒక్క భూలోకంలో మాత్రం పాపం ఎక్కువై జనులు పుణ్యకార్యాలు చేపట్టడం మర్చిపోతున్నారు. ధర్మాధర్మ విచక్షణ కోల్పోతూ ఉన్నారు అని అన్నాడు. ఇది వింటున్న శ్రీమన్నారాయణుల వారు కనులు మూసుకుని చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వుకు అర్థం ఏమిటో నారదుల వారికి అంతుపట్టలేదు. ఇంతలో శ్రీ మహాలక్ష్మీదేవి కల్పించుకుని, నారద, భూలోకవాసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు? వారిలో భక్తి, విచక్షణ, జ్ఞానం ఎందుకు పూర్తిగా సన్నగిల్లింది? ఎందుకు వారు సన్మార్గంలో నడవటం లేదు అని ప్రశ్నించింది. అప్పుడు నారదుడు, ఏమో తల్లి, అన్నీ ఆ శ్రీమన్నారాయణుడికే ఎరుక.
కానీ ఒకటి మాత్రం నిజం, భూలోకంలో ప్రజలందరూ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ అనేక బాధలు పడుతూ ఉన్నారు. వారి బాధలు తగ్గించి వారిని రక్షించమని మిమ్మల్ని వేడుకోవడానికే వచ్చాను అని నారదుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో అన్నారు. ఇలా కాసేపు కబుర్లు చెప్పుకున్న అనంతరం నారదుడు శ్రీ లక్ష్మీనారాయణుల వద్ద సెలవు తీసుకుని లోక సంచారణార్థం సాగిపోయాడు. నారదుడు అలా వెళ్ళాడో లేదో ఒక్కసారి వాతావరణమంతా గంభీరంగా మారింది. ఏదో అవాంతరం రానున్నట్టుగా అనిపించింది. ఇంతలో రుసరుసలాడుతూ కోపంతో ఊగిపోతూ భృగు మహర్షి అక్కడికి ప్రవేశించాడు. వచ్చిందే తడువుగా జగన్నాథుని హృదయంపై తటాలున కాలుతో తన్నాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి జగన్మాత ఉలిక్కి పడింది. కన్నుల ముందు జరిగినది అర్థం కావటం లేదు. శ్రీమన్నారాయణుల వారు మాత్రం జరిగిన దానికి ఏమాత్రం చలించకుండా భృగు మహర్షుల వారి పాదాన్ని చేతిలో తీసుకొని చిరునవ్వుతో, స్వామి, నా హృదయాన్ని తాకిన మీ పాదం ఎంత నొచ్చుకున్నదో చూడండి, ఎంతగా కమిలిపోయిందో గమనించండి అంటూ నెమ్మదిగా ఆ మహర్షి కాళ్ళు పట్టుకుని అహంకారాన్ని అణిగేలాగా చేశాడు. అంతే, మహర్షి తామసం పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు భృగువు, స్వామి, జగన్నాయక, త్రిమూర్తులలో ఉత్తముడవు నీవే. ఆ మహర్షులమందరము భూలోకంలో యజ్ఞం చేస్తూ యజ్ఞఫలం ఎవరికి ఇవ్వాలా అని నిశ్చయించుకోవడానికి నేను బ్రహ్మ రుద్రుల వద్దకు వెళ్ళగా వారిద్దరూ అహంకారులని, యజ్ఞఫలానికి అర్హులు కారని అనిపించింది. త్రిమూర్తులలో నీవే యజ్ఞఫలానికి అర్హుడవు, నీవే అత్యంత సౌమ్యుడవు. ఓ శ్రీమన్నారాయణ, మేము చేస్తున్న ఈ యజ్ఞఫలానికి ఈ విశ్వంలో నీవు తప్ప మరొకరు అర్హులు కారు అని అన్నాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో కోపం వచ్చింది. నా నివాస స్థలమైన వక్షస్థలమందు తన్నటమా? ఎంతటి అవమానం! ఎంతటి ఘోరం చేసిన ఆ మహర్షిని స్వామి ఏమీ నిందించకపోవటమా? పైగా అతడి కాళ్ళు పట్టుకుని ఊరడించటమా? ఇంతటి అవమానం నేను భరించలేను అని ఎంతో బాధపడి తక్షణమే వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోయింది. మహాలక్ష్మి లేని వైకుంఠం కళావిహీనమైంది. తనపై అలిగి లక్ష్మి భూలోకానికి వెళ్ళిపోవటంతో శ్రీమన్నారాయణుల వారు ఎంతో బాధపడ్డారు. లక్ష్మి కొరకై భూలోకానికి వెళ్ళి కొండలు గుట్టలు వెతుకుతూ వెంకటాద్రికి చేరుకున్నాడు. తిరిగి ఇక ఓపిక నశించి ఒక చోట చేరి మహాలక్ష్మి కోసం తపస్సులోనికి వెళ్ళిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. స్వామి చుట్టూ పెద్ద పెద్ద పుట్టలు వచ్చాయి, కానీ స్వామి తన తపస్సు మాత్రం మానలేదు. లక్ష్మీ నారాయణులు వైకుంఠం వీడిపోవటంతో వైకుంఠవాసులందరూ కూడా ఎంతో బాధపడ్డారు. దేవతలందరూ జరిగిందంతా తెలుసుకొని ఎంతో చింతించారు. బ్రహ్మదేవుడు మహేశ్వరుని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ పరమేశ్వర, మన ప్రియ సఖుడు శ్రీమన్నారాయణుని గమనించావా? అదిగో ఆ భూలోకంలో చూడు, తిండి తిప్పలు మాని శ్రీ మహాలక్ష్మి కోసం ఎలా తపస్సు చేస్తూ ఉన్నాడో చూడు. మనం ఇద్దరము తక్షణమే భూలోకానికి వెళ్ళి ఆ స్వామి ఆలనా పాలన చూడాలి అని అనగానే రుద్రుడు కూడా ఇందులకు ఒప్పుకొని బ్రహ్మ రుద్రులు ఇద్దరూ కలిసి భూలోకానికి మారువేషాలలో చేరారు. ఆ రోజులలో వెంకటాద్రి ప్రదేశాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు లక్ష్మీదేవి గోపాలిక రూపాన్ని, బ్రహ్మ ఆవు రూపాన్ని, ఇంద్రుడు లేగదూడ రూపాన్ని ధరించి ఆ రాజు ఆస్థానానికి వెళ్ళారు. గోపాలిక రూపంలో ఉన్న మహాలక్ష్మి చోళరాజుతో ఈ ఆవు ఎంతో ఎక్కువ పాలు ఇవ్వగలదని, ఇది ఉన్న చోట సర్వ సంపదలు కలుగుతాయని చెప్పింది. అప్పుడు చోళరాజు ఆ ఆవు దూడలు తనకు కావలసినదిగా కోరగా లక్ష్మీదేవి అలాగేనని ఒప్పుకుంది. ఆ రెండిటిని రాజుగారి గోశాలకు తరలించారు. రోజు గోశాలలోని అన్ని ఆవులతో పాటు బ్రహ్మరూపంలో ఉన్న ఆవు కూడా మేతకు ఊరి బయటకు వెళ్ళేది. ఆ ఆవు మంద నుంచి దూరం వెళ్ళి శ్రీనివాసుడు ఉన్న పుట్ట దగ్గరకు వచ్చి పుట్ట వద్ద నుంచుని పొదుగు నుండి పాలు స్రవించేది. ఆ పాలు త్రాగి శ్రీనివాసుడు తన ఆకలి తీర్చుకునేవాడు. అటు తర్వాత తిరిగి తన మందలో కలిసిపోయి సాయంత్రానికి గోశాల చేరుకుంటూ ఉండేది ఆ ఆవు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత గోపాలకులు ఈ ఆవు దూడలు చిక్కిపోవటం గమనించారు. అంతేకాక సాయంకాలం గోశాలలో పాలు పితికే సమయంలో ఈ ఆవు వద్ద ఏమాత్రం పాలు ఉండేవి కావు.
రోజు తర్వాత రోజు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక గోపాలుడు మరుసటి నాడు ఎలాగైనా ఈ ఆవు రోజంతా ఎక్కడ తిరుగుతున్నదో గమనించాలని నిశ్చయించుకున్నాడు. మరునాడు గోపాలుడు దూరం నుంచి గమనిస్తూ ఉండగా బ్రహ్మరూపంలోని ఈ ఆవు మంద నుండి వేరుపడటము, పుట్టవద్ద పాలు స్రవింపచేయటము గమనించాడు. ఓహో, ఇదా రోజు జరుగుతున్నది అని తలచి గోపాలుడు ఎంతో కోపావేశాలతో ఒక్కసారిగా అక్కడకు పరిగెత్తుకుని వెళ్ళి చేతిలోని గొడ్డలితో ఆవును చంపబోయాడు. ఆవు రూపంలో ఉన్న బ్రహ్మదేవుడికి అపకారం జరుగుతుందని గమనించిన శ్రీమన్నారాయణుడు ఒక్కసారిగా పుట్టల నుంచి పైకి లేచాడు. అంతే, ఆ గోపాలుని చేతిలోని గొడ్డలి శ్రీనివాసునికి తగిలి నుదుట గాయమై విపరీతముగా రక్తము కారసాగింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి గోపాలుడు నిశ్చేష్టుడై ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న చోళరాజు పుట్టవద్దకు వచ్చాడు. జరిగిన దానికి రాజే కారణమని శ్రీనివాసుడు చోళరాజును పిశాచముగా మారగలవని శపించాడు. వెంటనే చోళరాజు శ్రీనివాసుడిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా గ్రహించి తన తప్పు క్షమించమని ఎంతో ప్రాధేయపడ్డాడు. అందుకు జాలిపడి శ్రీనివాసుడు శాప విమోచనం జరిగే మార్గం అనుగ్రహించాడు. తర్వాత శ్రీనివాసుడు దేవగురువైన బృహస్పతిని పిలిచి తన గాయాలకు మూలికా చికిత్స చేయించుకున్నాడు. ద్వాపర యుగంలోని యశోద వకులమాతగా జన్మించి ఆ సమీపంలోనే ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్నది. నారదుల వారి ద్వారా శ్రీమన్నారాయణుడు భూలోకానికి రావటము, తన ఆశ్రమానికి సమీపంలోనే ఉండటము తెలుసుకుని వకులమాత స్వామిని కలిసింది. నాయనా, నీవు వచ్చి నా ఆశ్రమంలో ఉండవలసింది. ఇక నుంచి నీ పేరు శ్రీనివాసుడు అని అన్నది. శ్రీనివాసుడు అందుకు సంతోషించి ఆమెతో పాటు వెళ్ళి ఆశ్రమంలోనే నివసించసాగాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు వివాహమైన ఎన్ని సంవత్సరాలకు సంతానం కలగలేదు. ఎన్నో వ్రతాలు చేశారు, అనేక పుణ్య తీర్థాలను దర్శించారు, అయినా ఫలితం లేకపోయింది. చివరకు ఆస్థాన జ్యోతిష్యుల సలహా ప్రకారము ఆకాశరాజు పుత్ర కామేష్టి యజ్ఞం తలపెట్టాడు. ఒక సుముహూర్తం నిశ్చయించుకుని బ్రాహ్మణులకు యజ్ఞానికి కావలసిన సామాగ్రి మొత్తం సమకూర్చాడు. యజ్ఞ స్థలాన్ని పరిశుభ్రం చేసే పనిలో భాగంగా ముందుగా తానే స్వయంగా నాగలితో భూమిని దున్నడానికి ఉపక్రమించాడు. కొద్ది దూరం దున్నగానే ఒక్కసారిగా నాగలికి ఏదో ఒక వస్తువు తగిలిన శబ్దమయ్యింది. ఏమై ఉంటుందా అని ఆశ్చర్యంతో తవ్వి చూడగా ఒక సువర్ణ ఖచ్చితమైన పెట్టె కనపడింది. ఆకాశరాజు వెంటనే భార్య ధరణీదేవిని పిలిచి ఆ పెట్టె తెరిచి చూశాడు. అయితే ఆ దంపతులకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ పెట్టెలో సహస్రదళ కమలాల మధ్య దివ్య తేజస్సుతో మెరిసిపోతూ ఒక పసిపాప కనిపించింది. ఇంతలో ఆకాశవాణి ఇలా పలికింది, ఓ రాజా, ఈ పసిపాపను సామాన్య బాలికగా భావించవద్దు. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో జన్మించినది. ఈమె వలన మీ దంపతుల జన్మ ధన్యమయ్యింది. ఈ బాలిక ముందు ముందు నీకు అఖండ కీర్తిని తీసుకురాగలదు. ఈ శిశువు వలన నీ వంశంలోని ముందు వెనుక తరాల వారందరూ కూడా తరించెదరు అని పలికింది. అప్పుడు ఆకాశరాజు దంపతులు మిక్కిలి ఆనందంతో యజ్ఞం పూర్తి చేసి ఆ పాపను అంతఃపురానికి తీసుకుని వెళ్ళి పద్మావతి అని నామకరణం గావించారు. పద్మావతి లభించిన శుభ విశేషం చేత ఆ దంపతులకు అనతి కాలంలోనే మగపిల్లవాడు జన్మించాడు. ఆ బాలునికి వసు నారాయణుడని నామకరణం గావించారు. పద్మావతి వసు నారాయణులిద్దరూ అల్లారు ముద్దుగా ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దయ్యారు. పద్మావతి అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకున్నది. రతీదేవి యొక్క అందము, సరస్వతి వంటి విద్యా విజ్ఞానాలు, గౌరీదేవి వంటి వర్చస్సు, లక్ష్మీదేవి యొక్క తేజస్సు, అలంకారం కలిగి జగత్తులోనే అద్భుత సౌందర్య రాశిగా అలరారసాగింది. ఒకనాడు నారద మునీశ్వరుడు లోక విహారం చేస్తూ ఆ రాజ్యానికి వచ్చి ఆకాశరాజు ధరణీదేవి దంపతుల వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న పద్మావతిని చూసి ఆ దంపతులతో ఇలా అన్నాడు, ఓ రాజదంపతులారా, మీరు ధన్యులు. ఈ పద్మావతి సామాన్య యువతి కాదు. ఈమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశతో జన్మించినది. నీకు త్వరలోనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అల్లుడు కాగలడు అని చెప్పి పద్మావతిని శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి లోక సంచారానికై బయలుదేరి వెళ్ళాడు. రోజులిలా గడుస్తూ ఉండగా అక్కడ వకులాదేవి ఆశ్రమంలో శ్రీనివాసుడు వకులమాత చేసే సపర్యలతో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు శ్రీనివాసుడికి వేటకు వెళ్దామని తలంపు కలిగింది.
ఈ మాటే తల్లితో చెప్పగా వకులాదేవి శ్రీనివాసునితో, నాయనా, నీవు అతి సుకుమారివి. క్రూర మృగాలతో వేట చాలా ప్రమాదంతో కూడినది. వెళ్ళవద్దు నాయనా అని వారించింది. అందుకు శ్రీనివాసుడు, తల్లి, నీవేమీ చింతించవద్దు. ఆ మృగాలు నన్నేమీ చేయలేవు. నేను చక్కగా వేటాడి తిరిగి వస్తాను అని చెప్పి వకులమాత వద్ద సెలవు తీసుకుని వేటకు వెళ్ళాడు. అంతసేపు వేటాడిన తర్వాత అలసిన శ్రీనివాసుడు సమీపంలో ఒక కొలను కనిపించటంతో కాసిన్ని నీళ్లు త్రాగి ముఖము కడుక్కొని కాసేపు పక్కనే ఉన్న వనంలో విశ్రమించాడు. ఇంతలో శ్రీనివాసునికి ఒక్కసారిగా కిలకిలమంటూ నవ్వులు వినబడ్డాయి. ఈ నవ్వులు ఎక్కడి నుంచి వస్తున్నవో అని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా చిలికెత్తెలతో వస్తున్న ఒక అద్భుత సౌందర్య రాశి శ్రీనివాసుడికి కనబడింది. ఆమె మరెవరూ కాదు, ఇష్ట శకులతో వన విహారానికై వచ్చిన రాకుమార్తె పద్మావతియే. పద్మావతి సౌందర్యానికి శ్రీనివాసునికి నోటమాట రాలేదు. పద్మావతి కూడా ఒక్కసారి శ్రీనివాసుని అద్భుత తేజస్సుకు ఆశ్చర్యపడి కనులింతగా చేసుకుని చూసింది. ఇంతలో వర పురుషుని ఈ విధంగా చూడటమా అని మనస్సులో తలంపు వచ్చినదై వెంటనే ముఖమును పక్కకు తిప్పుకున్నది. శ్రీనివాసుడు నెమ్మదిగా వారిని సమీపించి, ఓ సుందరి, నీవెవరువు? జగత్తులోని సౌందర్యమంతా నీలోనే ఉన్నది. నీవు నన్నెంతో ఆకర్షించితివి. నిన్ను భారీగా చేపట్టని ఎడల నా జీవితము వ్యర్థమని తోచుచున్నది. నీ తల్లిదండ్రులు ఎవరు? వారిని తక్షణమే కలిసి ఈ విషయం మాట్లాడి నిన్ను వివాహమాడ నిశ్చయించాను. ఈ నిర్ణయం తిరిగిలేనిది. నిన్ను తప్ప వేరే కన్యను వివాహమాడను అని అన్నాడు. అప్పుడు పద్మావతి చెలికత్తెలు శ్రీనివాసునితే, నీవెవరివి? ఎక్కడ నుంచి వచ్చావు? నీ మాటలకు ఏమైనా అర్థమున్నదా? ఈమె ఎవరనుకుంటున్నావు? ఈమె ఈ దేశాన్ని ఏలుతున్న ఆకాశరాజు ప్రియపుత్రిక పద్మావతి. సామాన్యుడిపైన నీవెక్కడ? రాజకుమార్తె ఈమెక్కడ? ఈమెను వివాహం ఆడే ఆలోచన మానుకుని తక్షణమే నీ ఇంటికి వెళ్ళవలసింది అని చెప్పి అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు. శకులతో కలిసి వెళ్ళిపోతూ పద్మావతి ఒక్కసారిగా వెనుకకు తిరిగి శ్రీనివాసుని క్రీంకంట చూసింది. ఆ చూపుతో శ్రీనివాసుడు మరింత ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆశ్రమానికి చేరిన శ్రీనివాసుడు వకులమాతకు జరిగిన విషయమంతా వివరించాడు. పద్మావతిని తప్ప వేరెవరినీ వివాహమాడనని చెప్పాడు. అందుకు వకులమాత శ్రీనివాసునితో, నాయన, అతి సామాన్యులమైన మనమెక్కడ? ఎక్కడో అంతఃపురంలో నివసించే ఆ పద్మావతి ఎక్కడ? దయచేసి ఆ ఆలోచనను విరమించు నాయన అన్నది. ఆయన శ్రీనివాసుడు వినలేదు. పద్మావతిని తప్ప వేరే కన్యను వివాహమాడే ప్రసక్తి లేదన్నాడు. అక్కడ అంతఃపురంలో పద్మావతి పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. ఉద్యానవనంలో శ్రీనివాసును చూసిన రాత్రి ఆమె కంటికి కునుకులేదు. రాత్రంతా శ్రీనివాసుని రూపమే కనుల ఎదుట కనిపించసాగింది. నిద్రలేమితో అలసటగా ఉన్న రాకుమార్తెను ఉదయం చూసిన తల్లి ధరణి దేవికి పద్మావతి ఎందుకు ఇలా ఉన్నదో అర్థం కాలేదు. పద్మావతి మాత్రం తల్లి ఎంతగా అడిగినా కూడా కారణం చెప్పలేదు. రోజురోజుకి పద్మావతి విరహ వేదన ఎక్కువ కాసాగింది. ఏ ఆహారము తినబుద్ధి కావటం లేదు. ఆటపాటలన్నీ మానివేసింది. ఏ విషయం మీదికి మనస్సు పోవటం లేదు. ఎల్లప్పుడూ శ్రీనివాసుడే మదిలో మెదులుతూ ఉన్నాడు. మనసులో ఒక్కటే ఆలోచన, తల్లిదండ్రులకు ఈ విషయం చెప్తే సామాన్యుడైన ఒకరికి తననిచ్చి వివాహం చేయడానికి ఏమాత్రం ఒప్పుకోరని తలచింది. అందుకే అటు శ్రీనివాసుని మరవలేక ఇటు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేక ఎంతో మదనపడుతూ నిద్ర ఆరాలు మానివేసి రోజురోజుకి కృంగి కృషించసాగింది. ఆకాశరాజు దంపతులకు ఏమీ తోచట్లేదు. ఎంతోమంది గొప్ప వైద్యులను పిలిపించి అనేక విధాల ప్రయత్నం చేశారు. అయినా పద్మావతిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఒకనాడు అంతఃపురానికి ఒక ఎరుకల సాని వచ్చింది. ఈమె ఎవరో కాదు, మారువేషంలో వచ్చిన శ్రీనివాసుడే. ఎరుకల సాని సొంతి చెప్తూ ఉంటే ఆమెలో ఏదో శక్తి ఉన్నట్లు అంతఃపురంలోని వారికి అనిపించింది. వారు వెంటనే ఆమెను ధరణీదేవి వద్దకు తీసుకుని వెళ్ళారు. ధరణీదేవితో ఎరుకల సాని, అమ్మ, నేను ఉన్నది ఉన్నట్లు చెప్తాను. చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. నీ ఇంటిలో శాంతి లేదు. ఏదో బాధ నీ మనసును కలవరపెడుతున్నది అన్నది. వెంటనే ధరణీదేవి, చూడు తల్లి, నీలో ఏ శక్తి ఉన్నదో గాని నీ మాటలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. నీవు చెప్పింది నిజం. మా ఎవ్వరికీ ప్రశాంతత లేదు. మా కుమార్తె పద్మావతికి ఏదో వింత వ్యాధి పట్టుకున్నది.
ఇది ఎవరికీ అర్థం కావట్లేదు, నీవే చెప్పాలి అన్నది. ఇంతలో పద్మావతిని అక్కడకు తీసుకురాగానే ఎరుకుల సాని రూపంలో ఉన్న శ్రీనివాసుడు ఇలా చెప్పసాగాడు. ఓ తల్లి, నువ్వు ఒక పిల్లవాని మీద మనసు పడ్డావు. అడవిలో కనపడ్డాడు. అతడు సామాన్యుడు కాదే తల్లి, ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన్ని నువ్వు వలచావు. నీ పెళ్ళి తప్పకుండా ఆయనతోనే అవుతుంది. నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు. నీ కోరిక తీరుతుందే తల్లి అని చెప్పింది. ఈ మాటలు విన్న ధరణీదేవి ఆశ్చర్యపోయింది. ఇదా విషయం అని పద్మావతిని అడుగగా ఎరుకుల సాని చెప్పిందంతా నిజమేనని చెప్పింది. ధరణీదేవి ఎరుకుల సానికి ఎన్నో బహుమానాలు ఇచ్చి పంపింది. ఆమె వెళ్ళిన కాసేపటికి వకులాదేవి అంతఃపురానికి వచ్చింది. తను శ్రీనివాసుని తల్లిని, తన కుమారుడు పద్మావతిని వరించాడని చెప్పింది. ధరణీదేవి ఎంతో సంతోషించి భర్త ఆకాశరాజును పిలిచి జరిగిన విషయమంతా కూడా చెప్పింది. ఆకాశరాజు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన అల్లుడు కాబోతూ ఉన్నందుకు ఎంతో సంతోషించాడు. వకులాదేవి కూడా ఎంతో సంతోషించి ఆ దంపతుల వద్ద సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళింది. ఇక ఆకాశరాజు ధరణీదేవి దంపతుల ఆనందానికి అవధులు లేవు. ఈ ప్రపంచంలో అందరికీ ఇంతటి భాగ్యం లభించగలదు. ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలమో కదా సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి అల్లునిగా పొందగలిగే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది. మా జన్మ ధన్యమయ్యింది. ఓ శ్రీమన్నారాయణుడా, ఇంతటి భాగ్యం అనుగ్రహించిన నీకివే మా నమస్కారములు. ఓ శ్రీ మహాలక్ష్మి, ఈ ప్రపంచంలోని సర్వ ఐశ్వర్యాలకు నిలయమైన నిన్ను కుమార్తెగా పొందిన మేము ఎంతటి అదృష్టవంతులము తల్లి అని ఎంతో సంతోషపడ్డారు. ఆకాశరాజు దంపతులు వారి గురువైన సుఖ మహర్షికి కబురు పంపించగా ఆ మహర్షి వెంటనే రాజప్రసాదానికి వచ్చాడు. మహర్షుల వారికి సకల సపర్యలు గావించి జరిగిన విషయములన్నీ కూడా వివరంగా చెప్పారు. అప్పుడు సుఖ మహర్షి ఆ దంపతులతో ఇలా అన్నాడు. ఓ రాజదంపతులారా, దివ్య దృష్టితో నాకు అన్ని విషయములు తెలిసినవి. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నారాయణులనే కుమార్తె అల్లుడిగా పొందిన మీ భాగ్యమెంతని వర్ణించగలను. ఎన్నో కోట్ల సంవత్సరాల తపస్సు చేతగాని ఆ స్వామి దర్శనమే సాధ్యపడదే. అటువంటిది మీరు ఆ జగత్ కళ్యాణ చక్రవర్తిని అల్లునిగా పొందుతున్నారు. ఆహా, ఎంతటి అదృష్టవంతులు! ఈ పుణ్యం చేత ఈ దేశంలోని ప్రజలందరూ ఆ జగన్నాథుడు జగన్మాతల కళ్యాణం దర్శించే భాగ్యం పొందబోతూ ఉన్నారు. మీ దేశంలోని ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులు అని చెప్పాడు. ఇప్పుడు ఆకాశరాజు దేవగురువైన బృహస్పతిని మనస్సులో ప్రార్థించగా ఆ మహర్షి వెంటనే ప్రత్యక్షమైనాడు. అప్పుడు బృహస్పతి మహర్షులు ఇరువురు సుకల ప్రశ్నలు వేసుకుని శ్రీ లక్ష్మీ నారాయణుల వివాహం గురించి తెలుసుకుని ఎంతో సంతోషించారు. అప్పుడు ఆకాశరాజు బృహస్పతితో, ఓ మహర్షి, మీ రాక మాకెంతో సంతోషదాయకం. నన్ను అనుగ్రహించి శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహ పత్రిక తమరు వ్రాయవలసినది అని వేడుకున్నాడు. అప్పుడు బృహస్పతుల వారు ఆకాశరాజుతో, రాజా, నీకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుల వారే అల్లుడిగా లభ్యమగుట నీ పూర్వజన్మ ఫలము. నీ పుణ్యఫలము చేత సమస్త మానవ కోటికి గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులకు శ్రీ లక్ష్మీ శ్రీనివాసుల కళ్యాణము వీక్షించే భాగ్యము కలుగుతున్నది. సమస్త లోకవాసులు కళ్యాణ విశేషములనే తలుచుకుంటున్నారు. వారందరి ఆనందము వర్ణనాతీతము. వివాహము ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్నాథుని కళ్యాణానికి ఏ విధంగా అలంకరించుకోవాలా అని ఇప్పుడే ఆలోచించటం మొదలుపెట్టారు. ఆ జగన్మూర్తుల కళ్యాణ పత్రిక వ్రాసే అదృష్టం నాకు కలగటం నా భాగ్యం కాక ఇంకేమున్నది చెప్పండి. ఇదంతా ఆ దివ్య దంపతులు శ్రీ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం తప్ప మరొకటి కాదు అని తలచి లగ్న పత్రిక వ్రాయడానికి ఉపక్రమించాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను ఒక్కసారి మనసులో ప్రార్థించి ఇలా మొదలుపెట్టాడు. ఓ శేషాచలవాసుడైన శ్రీనివాస, ఆకాశరాజు అనబడే నేను నా కుమార్తె పద్మావతిని తమకు ఇచ్చి వివాహము జరిపించడానికి ఎంతో సంతోషంతో నిశ్చయించుకున్నాను. అందులకు ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము దివ్య ముహూర్తముగా పెద్దలు నిశ్చయించినారు. కావున తాము బంధుమిత్ర సపరివార సమేతముగా వచ్చి నాచే నొసంగబడు కన్యాదానమును స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయవలసింది అని వ్రాశాడు. లగ్న పత్రికను బృహస్పతుల వారు అక్కడ ఉన్న వారందరికీ చదివి వినిపించారు.
లగ్న పత్రిక రాయటం పూర్తవగానే ప్రకృతి పులకించింది అనడానికి సంకేతంగా చల్లని చిరుజల్లు కురిసింది. అప్పుడు ఆకాశరాజు తన గురువైన సుఖ మహర్షికి ఈ లగ్న పత్రికను ఇచ్చి శేషాచలము వెళ్ళి శ్రీనివాసునికి అందియవలసినదిగా ప్రార్థించాడు. అప్పుడా సుఖమహర్షి, ఓ రాజా, ఇంతకు మించిన అదృష్టమేమున్నది? తప్పక ఆ శ్రీనివాసుని దర్శించి ఈ లగ్నపత్రికను వారికి అందిస్తాను అని లగ్నపత్రికను కనులకు అద్దుకుని తక్షణమే శేషాచలానికి బయలుదేరి వెళ్ళాడు. వకులాదేవి ఆశ్రమానికి వచ్చిన సుఖమహర్షికి ఎన్నో మర్యాదలు గావించబడ్డాయి. కాసేపు విశ్రమించిన తర్వాత సుఖమహర్షి తాను తీసుకువచ్చిన లగ్నపత్రికను ఒక్కసారి కన్నులకు అద్దుకుని శ్రీనివాసునికి అందించాడు. శ్రీనివాసుడు లగ్నపత్రికలోని విశేషములన్నీ చదివి ఎంతో ఆనందించి తన ప్రత్యుత్తరాన్ని ఈ విధంగా రాసి శుకునికి అందించాడు. ఓ మహారాజా, నీవు రాసిన లేఖను అందుకుంటిని. నీ కుమార్తె పద్మావతిని నా భార్యగా స్వీకరించుట నాకెంతో సంతోషదాయకము. మేమిద్దరము బహుదానంద పడితిమి. నేను బంధుమిత్రులతో కూడి వచ్చి నీ కుమార్తె పద్మావతిని తప్పక ఆనందంతో స్వీకరించెదనని మనవి చేసుకుంటున్నాను అని ఈ విధంగా రాశాడు. ఆ లేఖను తీసుకుని శ్రీనివాసుని వద్ద సెలవు తీసుకుని సుఖమహర్షి ఆకాశరాజు వద్దకు తిరిగి వెళ్ళాడు. అలా శ్రీనివాస పద్మావతి కళ్యాణం నిశ్చయమయ్యింది. వివాహ సమయం రానే వచ్చింది. ఆ రోజు వైశాఖ శుద్ధ దశమి. సూర్య భగవానుడు ఉదయాన్నే ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఆ రోజే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం. ప్రకృతి అంతా పులకించిపోతున్నది. సరస్సులలోని కమలాలు ఎంతో ముచ్చటగా విచ్చుకున్నవి. పక్షులు కలకల రావాలు చేస్తూ చెవులకు ఇంపు కలిగిస్తూ ఉన్నాయి. అంతా హడావిడిగా ఉన్నది. దేవతలందరూ ఎంతో అద్భుతమైన వస్త్రాలను ధరిస్తూ ఉన్నారు. ఆనాటి శ్రీ లక్ష్మీ నారాయణుల వివాహానికి అందరూ అనేక ఆభరణాలను ధరించి తయారవుతూ ఉన్నారు. సుమంగళి మణులు ఎంతో అందమైన వస్త్రాలను ధరించి పుష్పాలతో కురులను అలంకరించుకుని రకరకాల దివ్య ఆభరణాలతో ముస్తాబవుతూ ఉన్నారు. ఆకాశరాజు ధరణీదేవి దంపతులు వరపూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా సిద్ధము చేసుకుని నూతన వస్త్రాభరణములు, రంగురంగుల పూల హారాలు, తాంబూలములు, ఎన్నో దివ్య కానుకలను తీసుకుని శ్రీనివాసుని విడిది గృహానికి బయలుదేరారు. వారితో పాటే సుఖ, బృహస్పతి మహర్షులు కూడా బయలుదేరారు. ఆకాశరాజు వెనుక సమస్త బంధుజనము వచ్చింది. వీరందరూ కలిసి మేళతాళాలతో శ్రీనివాసుని విడిది గృహానికి వచ్చారు. అక్కడ అప్పటికే చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు మొదలైన దేవతలందరూ కూడా వచ్చి ఉన్నారు. అక్కడ ముని గణములోనున్న వశిష్ఠుల వారు ఆకాశరాజుతో వరపూజ గావించవలసిందిగా చెప్పారు. అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసునికి నమస్కరించి, ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, నిన్ను అల్లునిగా పొందుతున్న నా భాగ్యము ఎంతని చెప్పుదును. ఎవరి నామస్మరణచే కోటి జన్మల మహాపాపాలన్నీ కూడా నశించునో, ఎవరి నామస్మరణచే మనస్సు శరీరము శుద్ధి చెందునో, ఎవరి నామస్మరణ వలన కోటి యాగ ఫలం లభించునో, ఎవరి నామస్మరణ వలన సమస్త దేవగణము వారి వారి శక్తులు పొందుతారో, ఎవరి దర్శన భాగ్యమై సమస్త మునిగణము కోట్లాది సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్నారో, అటువంటి పరబ్రహ్మమూర్తివైన నీవు నాకు అల్లునిగా లభ్యమగుట నా అదృష్టమెంతటిదని చెప్పుదును. నీ పాదపద్మములను ఒక్కసారి మనసులో తలిస్తే చాలు, సర్వపాపములు తొలగిపోవును, సర్వభాగ్యాలు కలుగును. సాక్షాత్తు బ్రహ్మదేవుడే కడిగిన నీ పాదాలను కడిగే అదృష్టం నాకు కలిగినందుకు నాకెంతో సంతోషముగా ఉన్నది. కన్యాదాతలందరూ కూడా తమ కుమార్తెకు భర్తగా వచ్చే యువకుడు శ్రీమన్నారాయణు గుణగణాలను, సౌందర్యాన్ని, తేజస్సును కలిగి ఉండాలని తలుస్తారు. అటువంటిది సాక్షాత్తు నీవే నాకు అల్లునిగా లభించటంతో ఏ కన్యాదాతకు కలగని అదృష్టం నాకు కలిగింది అని ఆనంద బాష్పాలు కంటగారా శ్రీనివాసుని పాద పద్మములను కడిగి చందన, కుంకుమ, పుష్ప, అక్షింతలతో పూజించాడు. సుమంగళి మణులు మంగళహారతి పాటలు పాడుతూ శ్రీనివాసునికి హారతి పట్టారు. ఈ వేడుకంతా చూస్తున్న వారందరి ఆనందం చెప్పడానికి వేలు లేనిది. ఇక పెండ్లి కుమార్తె తన మందిరంలో ఎలా ఉన్నదో చూద్దాము. సాక్షాత్తు సరస్వతీదేవి, గౌరీదేవి పద్మావతిని అలంకరిస్తున్నారు.
అద్భుతమైన బంగారు సరిగంచు పట్టుచీర కట్టి బంగారు కుచ్చులతో మల్లె మొగ్గలు జడను వేసి పాపట బొట్టు చెంపన ముత్యాల సరాలతో అలంకరించారు. సరస్వతీదేవి కాళ్లకు పారాని రాయగా గౌరీదేవి పద్మావతికి బుగ్గన చుక్కను పెట్టింది. ఇంద్రుని భార్య సచీదేవి పద్మావతికి ఎంతో అందమైన మెరిసిపోతున్న ఆభరణాలను అలంకరింపచేసింది. అప్సరసలు వచ్చి పద్మావతికి చేతులకు కాళ్లకు గోరింతాకు పెట్టారు. ఆహా, ఆ తల్లి సౌందర్యం ఎంతని వర్ణించగలం. శ్రీనివాసుడే మదిలో దోబూచులాడుతూ ఉండగా మధుర మధుర ఆలోచనలతో ఆనందిస్తూ మళ్ళీ ఇంతలోనే ఓహో, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అని సిగ్గుపడి ముడుచుకుపోతూ ఉన్న శ్రీ మహాలక్ష్మిని వర్ణించటం ఎవరితరం? ఆ సృష్టిలోని సౌందర్యమంతా ఆమెదే కదా. ఇంత చక్కటి బంగారు ఆభరణాలు ధరించింది, కానీ ఈ సృష్టిలోని బంగారమంతా ఈమె స్వరూపమే కదా. ఇన్ని రకాల పుష్పాలను చక్కగా తురుముకున్నది, కానీ ఈ పుష్పాల్లోని అందమంతా ఈ లతాంగిదే కదా. ఈ సృష్టిలోని ఐశ్వర్యమంతా ఈ తల్లి స్వరూపమే కదా. ఆహా, ఈ తల్లిని జగన్మాతను పెండ్లి కూతురుగా చూసి అక్కడ ఉన్నవారంతా మురిసిపోతూ ఉన్నారు. శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా 5 రోజులు జరిగినది. సమస్త విశ్వమునకు ఆ 5 రోజులు కళ్యాణ శోభయే. సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారినే అల్లుడిగా పొందిన మహారాజు ఆనందమునకు అంతు లేకుండెను. ఆ రాజదంపతులు కుమార్తె పద్మావతిని సారెతోడ అత్తవారింటికి పంపినారు. వివాహమైన తర్వాత 6 నెలలు కొండ ఎక్కకూడదన్న నియమం చేత మార్గమధ్యంలో శ్రీనివాసుడు పద్మావతి దంపతులు అగస్త్యముని ఆశ్రమునికి చేరను. 6 నెలల పాటు అక్కడ నివసించిన తర్వాత వారిద్దరూ శేషాచలమునకు బయలుదేరిరి. బంధుమిత్ర సపరివారముగా శేషచలము చేరిన తర్వాత దేవతలందరూ పుష్పములు చల్లుతూ ఉండగా శ్రీనివాసుడు హృదయలక్ష్మి సమేతుడై ఆనంద నిలయంలో ప్రవేశించెను. పద్మావతి శ్రీనివాసును హృదయమున వ్యూహలక్ష్మియే అలంకరించినది. ఆకాశము నుండి దేవతలు పూలవాన కురిపించిరి. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ విశేషములు విన్నవారి చూసిన వారి జన్మ ధన్యము. ఇక వీడియోలోనికి వస్తే, ముఖ్యంగా అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ పూలకు కూడా అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో, ఎక్కడైతే మందార చెట్టు నిగనిగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు. ఆ ఇంటిపై దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి శనివారం రోజు చక్కగా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మాట అనండి చాలు. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధన లాభం కలుగుతుంది. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. మన ఇంట్లో ఉండే మందార చెట్టు దగ్గర అయినా ఈ మాట అనొచ్చు, లేదా వేరే వారి ఇంట్లో ఉండే మందార చెట్టు దగ్గర అయినా సరే ఈ మాట పలకవచ్చు. ఈ మాట అనుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒకవేళ మందార చెట్టు మనం దారిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు మనకు కనిపించిన ఈ మాట అనుకోవచ్చు. ఒక్కసారి శనివారం పూట ఇలా మీ మనసులో అనుకుని చూడండి. మీరే ఎంతలా ఆశ్చర్యపోతారంటే అంత మంచి శుభ ఫలితం అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఏమీ లేదు, శనివారం రోజు మందార చెట్టు కనబడితే ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి 3 సార్లు ఆ మందార చెట్టును తాకండి. అలా తాకటం వలన సగానికి సగం జాతక దోషాలు పోతాయి. అలా తాకిన తర్వాత ఓం నమో వెంకటేశాయ కామితరార్థ ప్రధాయినే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అని ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించండి. తప్పులు లేకుండా ఈ మంత్రం 3 సార్లు పలకండి. ఈ మంత్రం పఠించిన తర్వాత ఒక్కసారి మీ మనసులోని కోరికను చెప్పుకోండి. అంటే మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి. ధనానికి సంబంధించిన సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య తీరాలని చెప్పుకోవచ్చు. అప్పులకు సంబంధించిన సమస్యలు ఉంటే ఆ అప్పుల సమస్యలు తీరాలని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోవాలని చెప్పుకోవచ్చు. ఇలా మీ ఇష్టం. మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తొలగాలని సంకల్పం చెప్పుకోండి. ఇక ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఇలా మందార చెట్టు దగ్గర
ఈ మంత్రం చదవటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అప్పుల బాధలు ఉన్నవారికి అప్పులు తీరుతాయి. సమస్యలు ఉన్నవారికి సమస్యలన్నీ కూడా పోతాయి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా అమ్మవారి అనుగ్రహం అనేది సులభంగా కలిగి వారి యొక్క జీవితం అనేది మారడానికి అవకాశం ఉంటుంది. మందార చెట్టు చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ప్రకృతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉంటుంది. ఈ మందార చెట్టు దగ్గర ఏ మంత్రం పఠించినా, ఏ సంకల్పం చెప్పినా ఖచ్చితంగా ఫలితాలు అనేవి వస్తాయి. శాస్త్రాల ప్రకారం మందార ఆకులకు, పువ్వులకు కూడా చాలా శక్తి ఉంటుంది. ఈ పువ్వులు మన పూజలో ఉపయోగించుకుంటాం. మందార పూలతో మనం చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం. మందార పూలతో కొన్ని పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం. ఆకులతో కూడా మనం పరిహారాలు చేస్తాం. ఆకులతో కూడా విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాం. మందార ఆకులు అనేవి చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా మందార చెట్టు దగ్గర ఈ మాట అనటం వలన అప్పుల బాధలు పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతాం. డబ్బు లేదని బాధపడే వారికి డబ్బు ప్రవాహం లాగా రావడానికి అవకాశం ఉంటుంది. ధనానికి సంబంధించిన సమస్య అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎవరికైతే ఎక్కువగా ధన సమస్య వస్తూ ఉంటుందో, డబ్బు లేదని బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు శనివారం పూట చక్కగా మందార చెట్టు దగ్గర ఈ మాట అనండి. మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అనవచ్చు. లేదంటే మీరే మందార చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి కూడా ఈ మాట అనవచ్చు. ఎలా మంత్రం పఠించినా మంచి ఫలితం వస్తుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి మందార చెట్టు దగ్గర చేసే పరిహారం కావచ్చు, మందార చెట్టు దగ్గర చదివే మంత్రం కావచ్చు, మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. అందుకే ఇలా ఈ విధంగా చేయండి. కనుక శనివారం రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా దాని దగ్గరకు వెళ్ళి ముందు మందార చెట్టును టచ్ చేసి ఆ తర్వాత ఈ మంత్రం 3 సార్లు జపించండి. ఆ తర్వాత ఒక్క నమస్కారం చేసుకొని మీ కోరికను మందార చెట్టుకు చెప్పుకొని తిరిగి మీ ఇంట్లోకి వెళ్ళిపోయి మీ పనులు మీరు చేసుకోండి, సరిపోతుంది. శనివారం రోజు ఎవరైతే మందార చెట్టు దగ్గర ఈ మంత్రం పఠిస్తారో వారికి ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. శని దోషాలు, రాహు దోషాలు, గ్రహ దోషాలు పోతాయి. కష్టాలు, కన్నీళ్లు పోతాయి. వద్దన్నా డబ్బే డబ్బు. ఎందుకంటే ఈరోజు మందార చెట్టుకు విపరీత శక్తులు వస్తాయని పురాణాలలో ఉంది. కనుక శనివారం రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పకుండా ఈ మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఒకవేళ మీకు యాదృచ్ఛికంగా మందార చెట్టు కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి. శనివారం రోజు మందార చెట్టు దగ్గర ఈ విధంగా చేయటం వలన శనిదేవుడు కూడా ప్రసన్నం అవుతాడు. శని దోషాలు కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. మీ కోరికలు నెరవేరిపోతాయి. వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. ధనపరమైన సమస్యలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక మీరు కూడా శనివారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు ఆషాఢ శనివారం. ఇది ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈరోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ముందు ఈ ఒక్క దీపం పెడితే చాలు, వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సంతానం లేని వారికి త్వరగా సంతానం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఏమిటో, ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలంటే మరింత ప్రీతి. ఆషాఢ మాసంలో వచ్చే శనివారం రోజు వెంకటేశ్వర పిండి దీపారాధన చేస్తే ఉద్యోగ సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు వీటన్నిటి నుండి సులభంగా బయటపడతారు. ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన చాలా శక్తివంతమైనది. మరి ఈ దీపం ఎలా వెలిగించాలంటే, ఆషాఢ శనివారం రోజు చక్కగా తలస్నానం చేసి ఇంట్లో ఆడవారు లేదా మగవారు ఈ దీపారాధన చేసుకోవాలి. చక్కగా తలస్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో గోడకు పసుపు రాయండి. తర్వాత పసుపు మీద తిరునామాన్ని తీర్చిదిద్దండి. ఆ తర్వాత నేల మీద ఒక పీట ఏర్పాటు చేసుకోండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత పీట మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేయాలి. బియ్యపిండితో పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేసిన తర్వాత బియ్యపిండి, బెల్లం తురుము కలిపి చలిమిడి తయారు చేసుకోవాలి. ఆ చలిమిడిని ఒక ప్రమ్మిదలాగా తయారు చేసుకోవాలి. ఆ ప్రమ్మిదను ఈ అష్టదళ పద్మం ముగ్గు మీద ఉంచుకోవాలి. అంటే చలిమిడి దీపాన్ని అష్టదళ పద్మం ముగ్గు మీద ఉంచాలి. ఆ పద్మంలో ఆవు నెయ్యి పోయాలి. దీపాన్ని వెలిగించుకోవాలి. వెలుగుతున్న ఆ దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించాలి.
దీనినే వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అంటారు. అలా భావించి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. అంటే 108 నామాలు చదవాలి. వడపప్పు పానకం నైవేద్యం పెట్టుకోవాలి. ఈ దీపారాధన కొండెక్కే వరకు ఎలాంటి ఆహారం తినకూడదు. ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే ఇంట్లో ఆహారాన్ని స్వీకరించాలి. వెలుగుతున్నటువంటి ఆ దీపాన్ని వెంకటేశ్వర స్వరూపంగా భావించి 108 నామాలు చదివితే మంచిది. అలా చదవలేని వారు మనసులో ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని మంత్రంలాగా జపించుకుంటూ దీపం వెలుగుతున్నప్పుడు నమస్కారం చేసుకోండి. ఇలా చేసినా మంచిదే. ఇదే రోజు సాయంకాలం పూట ఆడవారు ముత్తైదువులను ఇంటికి పిలిచి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలలో ఈ పిండి దీపారాధన చేసినట్లయితే పెళ్ళి కావాల్సిన వారికి ఖచ్చితంగా త్వరలోనే పెళ్ళి అవుతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి ఖచ్చితంగా తొందరలోనే సంతానం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి పిండి దీపారాధన ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆచరించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.